గ్రేటర్ సిటీలో చెరువులు నాలాలు ఆక్రమించిన భూ కబ్జాదారులపై హైడ్రా కొరడా జుల్పించింది. అర్ధరాత్రి వరకు ఆక్రమణ కూల్చివేతలు కొనసాగాయి. కుకట్పల్లి, అమీన్పూర్లో ఆక్రమణలకు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. మొత్తం 44 ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. కుకట్పల్లిలో నల్ల చెరువులో 16 షెడ్లను కూల్చివేశారు. అమీన్పూర్లో 25 విల్లాలను కూల్చివేశారు. 3 అపార్ట్మెంట్లు నేలమట్టమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల్ని కబ్జా చేసిన వారి భరతం పడుతోంది హైడ్రా. కూకట్పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని అక్రమ నిర్మాణాలను నిన్న కూల్చివేశారు హైడ్రా అధికారులు. 44 నిర్మాణాలను నేలమట్టం చేశారు. నల్ల చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న 16 షెడ్లను కూల్చివేశారు అధికారులు. నల్ల చెరువు 27 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. FTL బఫర్ జోన్లోని 7 ఎకరాల భూమి కబ్జా అయినట్లు అధికారులు గుర్తించి కూల్చివేశారు. పటేల్గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని 28 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వీటిల్లో 25 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. కూల్చివేతలకు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. కూకట్పల్లిలోని నల్ల చెరువు FTL బఫర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు నిన్న ఉదయం 8 గంటలకే 20 మంది హైడ్రా సిబ్బంది స్పాట్కు చేరుకున్నారు. 11 గంటల్లోపే 2 JCBలతో 16 షెడ్లను నేలమట్టం చేశారు. పక్కాగా నిర్మించుకుని నివసిస్తున్న వారి ఇండ్ల జోలికి వెళ్లలేదు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు కరెక్ట్ కాదని, ఖాళీ చేసేందుకు కొద్దిగా టైం ఇవ్వాలని బాధితులు హైడ్రా అధికారులను, పోలీసులను వేడుకున్నారు. తాము 2 రోజుల కిందటే నోటీసులు ఇచ్చి సామాన్లు తీసుకెళ్లేందుకు టైం ఇచ్చామన్నారు అధికారులు. కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాధితులను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. పటేల్గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో 28 నిర్మాణాలను నేలమట్టం చేశారు. వాటిల్లో 25 విల్లాలు, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్గూడ సర్వే నెంబర్ 12లో బీఆర్ఎస్ లీడర్ చంద్రశేఖర్ దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 25 విల్లాలు కట్టాడు. వాటిని రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు భారీ పోలీసుల బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్తో పాటు మరికొంతమందిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో 1/2 కిలోమీటర్ దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. విల్లాల వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. హైడ్రా DSP శ్రీనివాస్, అమీన్పూర్ తహసీల్దార్ రాధా, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగాయి.